పుష్ప టూ మూవీకి సంబంధించి థ్యాంక్స్ మీట్ పెట్టారు నిన్న. ఆ థ్యాంక్స్ మీట్ లో చాలా మంది, సుకుమార్ గానీ, అల్లు అర్జున్ గానీ, దేవిశ్రీ ప్రసాద్, వీళ్ళందరూ కూడా మాట్లాడారు, ప్రొడ్యూసర్స్. సో చాలా బాగా మాట్లాడారు. అల్లు అర్జున్ ఏం చెప్పారంటే, సుకుమార్ ఇస్ ద వన్. అన్ని క్రెడిట్స్ కూడా, ఏ టెక్నీషియన్ బాగా చేసినా, ఏ యాక్టర్ యాక్ట్రెస్ బాగా చేసినా, మొత్తం క్రెడిట్ సుకుమార్కి. ఏ సినిమాకైనా సరే డైరెక్టర్కి ఇవ్వాలి అనేసి ఆయన మాట్లాడారు. ఎటువంటి కథ లేకుండా స్టార్ట్ చేసిన పుష్ప టూ ఈ రోజు ఇంత పెద్ద బ్రాండ్ గా ఈ రోజు దేశ విదేశాల్లో అప్రిషియేట్ చేయబడింది. సునీల్ కూడా చాలా బాగా మాట్లాడాడు. సునీల్ స్పీచ్ నాకు బాగా నచ్చింది. జపాన్ లో, స్పెయిన్ లో ఈ మూవీ యొక్క రిసెప్షన్ ఎట్లా ఉంది, ఈ మూవీని ఎట్లా తీసుకున్నారు అనేది కూడా చాలా బాగా మాట్లాడాడు. ఇవన్నీ కూడా అయితే ఇక్కడ అల్లు అర్జున్ తన స్పీచ్ లో పాయింట్ లో ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే వాళ్ళందరికీ అర్థమవుతుంది కాబట్టి హిందీ డిస్ట్రిబ్యూటర్స్ కి, హిందీ ఫిలిం మేకర్స్ కి థ్యాంక్స్ చెప్తూ, ఎందుకంటే పుష్ప వస్తుంది కాబట్టి కొన్ని సినిమాలు వాయిదా వేసుకున్నారు. ఆ సినిమా బృందాలతో నేను మాట్లాడాను. చాలా చాలా థ్యాంక్స్ అని వాళ్ళకి కాల్ చేశాను. కాల్లో వాళ్ళు ఏం చెప్పారంటే, పుష్పకి మేము కూడా అభిమానులు, పుష్ప మూవీ ఆ ఫ్రాంచైజ్ కి మేము కూడా అభిమానులు. సో పుష్ప వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము వేయిస్తాం అన్నారు. నేను చాలా సంతోషపడ్డాను అని చెప్తున్నప్పుడు స్టార్టింగ్ లో ఏంటంటే, కొంతమంది బాలీవుడ్ నిర్మాతలతో నేను ఈ మధ్య మాట్లాడాను అని. ఐఎమ్ నాట్ ఏ ఫ్యాన్ ఆఫ్ బాలీవుడ్, ద వర్డ్ బాలీవుడ్. ఐఎమ్ నాట్ ఫ్యాన్ ఆఫ్ బాలీవుడ్, ఐ విల్ కాల్ ఇట్ హిందీ సినిమా అన్నాడు. అనేసిన తర్వాత మాట్లాడేసి అందరికీ థ్యాంక్స్ చెప్పి లోపు ఈ నవీన్ నేను ఉన్నారు కదా, ఆయన మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్, ఆయన స్క్రీన్ మీదకి వచ్చి, మీన్ స్టేజ్ మీదకి వచ్చి అల్లు అర్జున్ చెవిలో ఏదో చెప్తే అప్పుడు అల్లు అర్జున్ దాన్ని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఐఎమ్ నాట్ ఫ్యాన్ ఆఫ్ బాలీవుడ్ అంటే ద వర్డ్ బాలీవుడ్ పదం, ఏదైతే బాలీవుడ్ అనే పదం ఉందో ఆ పదానికి నేను కాదు, హిందీ సినిమా అని పిలవాలి దాన్ని, తెలుగు సినిమా అని పిలవాలి దాన్ని, తమిళ సినిమా అని పిలవాలి దేన్నైనా. అట్లా భాషకు సంబంధించి ఉండాలి తప్ప బాలీవుడ్, టాలీవుడ్ ఇలాంటి పదాలకి నేను అభిమాని కాదు. తెలుగు సినిమా, హిందీ సినిమా, ఇట్లా భాష, ఒక అందమైనటువంటి భాష ఉంది మనకి, భాషకు ఒక పేరు ఉంది. ఆ పేరుతో ఆ సినిమాని పిలుచుకోవాలి తప్ప బాలీవుడ్ లో, కాలీవుడ్ లో పిలవడం కరెక్ట్ కాదు, హాలీవుడ్ వాళ్ళలాగా అనేసి అల్లు అర్జున్ క్లారిఫై చేయడం ప్రయత్నం చేశారు. అంటే చాలా మంది కెలికేశాడు, మళ్ళీ ఇంకోటి ఏదో కాంట్రవర్సీ అది ఇది అలౌడ్ చేస్తున్నారు కాబట్టి క్లారిటీ ఇవ్వడం కోసం వీడియో చేస్తున్నారు. నిజానికి అల్లు అర్జున్ అట్లా చెప్పడాన్ని అప్రిషియేట్ చేయాలి మనం. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తా, అంటే నిజానికి ఒక భాష పక్కన పేరు పెట్టి పిలుచుకోవడం అనేది చాలా మంచి ఇది. సో ఆమ్, ఇప్పుడు బాహుబలి ఉంది, లేదా పుష్ప ఉంది, ఇవి ఇంటర్నేషనల్ గా ఒక స్టాండర్డ్ ని క్రియేట్ చేసి, ఆ స్టాండర్డ్ క్రియేట్ చేసినప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళినప్పుడు వీటి గురించి అందరూ కూడా బాలీవుడ్ సినిమా, బాలీవుడ్ సినిమా, బాలీవుడ్ సినిమా అని మాట్లాడుతున్నారు. అంటే ఇండియా నుంచి మీకు బ్యాడ్ కంటెంటో గుడ్ కంటెంటో ఏది వెళ్ళినా దాన్ని బాలీవుడ్ లోకి తోసేస్తున్నారు. సో ఇండియా నుంచి వచ్చిన కాంటెంట్ కింద మాట్లాడుతున్నారు, ఒక రాష్ట్రము లేదా ఒక భాషకు సంబంధించినటువంటి సినిమాల కింద మాట్లాడట్లా. మలయాళం నుంచి ఒక అద్భుతమైన సినిమా వెళ్ళింది, మంజుమల్ బాయ్స్ లాంటిది, వరల్డ్ వైడ్ రిసెప్షన్ వచ్చింది. దాని గురించి మాట్లాడినప్పుడు బాలీవుడ్ అంటున్నారు దాన్ని. అయితే ఇండియా నుంచి ఏపీ నుంచి లేదా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ బాహుబలి వెళ్ళింది, పుష్ప వెళ్ళింది, ఇంకోటి వెళ్ళింది, కల్కి వెళ్ళింది. దాని గురించి వీళ్ళు బాలీవుడ్ సినిమాని తోసేస్తున్నారు. లేదా కొన్ని సినిమాలు బాగాలేదనుకోండి, అలాంటి సినిమా ఇది బాలీవుడ్ సినిమాని తోసేస్తున్నారు. అట్లాగా ఏది కూడా ఎవరి క్రెడిట్ వాళ్ళకి. తెలుగు సినిమా సాధించినటువంటి ఖ్యాతి ఇది, మలయాళం సినిమా సాధించిన ఖ్యాతి ఇది, హిందీ సినిమా ఖ్యాతి ఇది, తమిళ సినిమా ఖ్యాతి. అలాగే బాగాలేనప్పుడు కూడా ఈ తెలుగు సినిమా వరస్ట్ గా ఉంది, ఈ హిందీ సినిమా వరస్ట్ గా ఉంది, ఇట్లాంటి కరెక్ట్ కోటింగ్ అనేది ఉండాలి కదా. ఒక మూవీకి ఒక కోట్ చేసినప్పుడు దాని కరెక్ట్ మూవీ కింద ఆ ఆ వుడ్ కి సంబంధించి, ఆ ప్రాంతానికి సంబంధించి, ఆ భాషకి సంబంధించినటువంటి వ్యక్తులు తీసిన సినిమా కదా అని ఆబ్వియస్లీ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఈ వుడ్ అనే కాన్సెప్ట్ నాకు నచ్చదని చెప్పబోయి అల్లు అర్జున్ అట్లా చెప్పడం జరిగింది తప్ప ఇది ఎటువంటి కాంట్రవర్షియల్ థింగ్ కాదనేది చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. నేను వీడియో చేయడం జరుగుతుంది. కింద కామెంట్ లో ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో మీరు జాయిన్ అయితే, ఆ గ్రూప్ ఎందుకు అనేది, ఆ గ్రూప్ లో మీకు పిన్డ్ ఆడియో మెసేజ్ ఉంటుంది, ఒకసారి ఆడియో పూర్తిగా వింటే మీకు ఆ గ్రూప్ ఎందుకు, గ్రూప్ మీకు చాలా బెనిఫిషియల్ అవుతుంది, ఒకసారి జాయిన్ అవ్వండి దాంట్లో.